2025-26 అకాడమిక్ ఇయర్ ఇంకొద్ది రోజుల్లో ప్రారంభమైతే కాబోతా ఉంది. హయ్యర్ ఎడ్యుకేషన్ ఎలాంటి సిఫారసులు ప్రభుత్వానికి చేసింది? తెలంగాణ రాష్ట్రంలో విద్యా అభివృద్ధి కోసం, విద్యా పెరుగుదల కోసం, నాణ్యమైనటువంటి విద్య అందించడానికి ఎలాంటి ఆలోచనలు చేస్తూ ఉంది? హయ్యర్ ఎడ్యుకేషన్ ఈ మధ్య కాలంలో ఒక రీసెర్చ్ కోసమని కళాశాలను సందర్శించినప్పుడు కొన్ని విషయాలు అయితే బయటపడ్డాయి. దానికి సంబంధించి విద్యార్థులు లేరు, అధ్యాపకులు రారు అంటూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి తనిఖీల్లో చాలా విషయాలు, నివరబోయేటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయన్నటువంటి వార్తా కథనాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ ఎలాంటి సిఫార్సులను ప్రభుత్వం ముందు పెట్టబోతా ఉంది? హయ్యర్ ఎడ్యుకేషన్ ఇక్కడ ఉన్నటువంటి విద్యా దోపిడీ పైన ఎలా అరికట్టబోతా ఉంది? అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసలో ఉండి నూతనంగా ఈ మధ్య కాలంలోనే హైయర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినటువంటి ప్రొఫెసర్ ఇట్కాల పురుషోత్తం సార్ మనతో పాటుగా ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ప్రధానంగా మీ దగ్గరికి రావడానికి కారణము విద్యార్థులు లేరు, అధ్యాపకులు రారు అనేటువంటి ఒక శీర్షిక. దీనిలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలే తనిఖీలు చేసింది. ఆ తనిఖీల్లోనే బయటకు వచ్చినాయి. ఈ పేపర్ వాళ్ళలో ఇంకొకరు చేయకుండా స్వయంగా ఉన్నత విద్యా మండలి అక్కడికి పోవడం జరిగింది. అసలు మీరు వెళ్ళినటువంటి సందర్భంలో ఏ విషయాలు బయటకు వచ్చినాయి, మీకు వెళ్ళాలనేటువంటి ఆలోచన? ముఖ్యంగా నేను గత అక్టోబర్ 17 రోజు ఈ హైయర్ ఎడ్యుకేషన్ ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినాక ఈ కాలేజ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి స్టార్ట్ అయ్యే క్రమంలో చాలామంది మా కంప్లైంట్లు ఇచ్చారు. ఓకే. విద్యార్థి సంఘాలు కానీ వ్యక్తిగతంగా కానీ అందరు కంప్లైంట్లు ఇచ్చారు. ఏమనంటే కాలేజీ సక్రమంగా నడుస్తలేవు, స్టాఫ్ లేదు, పిల్లలు రారు, మీరు ఒకసారి తనిఖీలు చేయాలి, యూనివర్సిటీలు తూతూ మంత్రంగా ఇన్స్పెక్షన్ చేసి రాటిఫికేషన్ ఇచ్చేసినాయి కాబట్టి మీరు కంపల్సరీ ఒకసారి చెక్ చేయాలని చెప్పేసి కొన్ని వందల కంప్లైంట్లు వచ్చినాయి. చాలా కంప్లైంట్లు ఉన్నాయి వాటి మీద. సరే పిల్లలు విద్యార్థి సంఘాలు ఇస్తారు, ఇది మామూలే కదా, చూద్దాం, మేము కొత్తగా వచ్చినాం కదా అని చెప్పేసి మేము దాన్ని అట్లా కొంచెం నెగ్లెక్ట్ చేసినట్టు కూడా పెట్టినాం. తర్వాత చూస్తేవాయన ఉద్దేశంతో. అయితే వీళ్ళ ఒత్తిడి ఎక్కువైంది. ఒత్తిడి ఎక్కువైతే మా చైర్మన్ గారు, సెక్రటరీ గారు, ఇంకో వైస్ చైర్మన్ గారు, మేమందరం కూడా అనుకొని ఏం చేసి నిజంగా వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్లు కరెక్టేనా కాదా, వీళ్ళు ఇచ్చేటి నిజమా కాదా చూద్దామని చెప్పేసి మేమందరం కూడా ఏమనుకున్నామంటే ఈ నలుగురం 4 దిక్కుల పోయి ఒక 2 రోజులు శాంపుల్గా టెస్ట్ చేద్దాం, నిజంగా వీళ్ళు అన్న కంప్లైంట్లు కరెక్టా కాదా అని అనుకున్నాం. ఈ మధ్యలో హైయర్ ఎడ్యుకేషన్కు రకరకాల మీటింగులు బిజీలు ఉండడంతో చైర్మన్ గారు ఏం చేశారంటే, పురుషోత్తం గారు మీరైతే చూసిరా పోరి, మేము తర్వాత పోదామంటే నేను చూసొద్దామని ఇన్స్పెక్షన్ కాదు అసలు. ఓకే. మేము ఇన్స్పెక్షన్కి పోవాలని పోలేదు, చేయలేదు. అసలు ఏం జరుగుతుంది కాలేజీలలో, తెలంగాణలో ఏం జరుగుతుంది, కాలేజీలు ఎట్లా నడుస్తున్నాయి, ఒకసారి విజిటింగ్ పోదామని, ఇది ఇన్స్పెక్షన్ కాదు చూసొద్దాం అన్నట్టుగా పోయినాం. పోయి కొన్ని కాలేజీలలో పోతే మాకు రకరకాల అనుభవాలు ఎదురైనాయి. ఓకే. కొన్ని కాలేజీలు కంప్లీట్గా తాళం వేసి ఉన్నాయి, కొన్ని కాలేజీలు అసలు స్టాఫ్ ఉండదు, రిజిస్టార్లు ఉండవు. మేము ఇన్స్పెక్షన్ చేసిన కాలేజీలో. ఓకే. ఇప్పుడు వాళ్ళు కాలేజ్ పేరు చెప్తే బాధపడతారు, ఇక రకరకాలు ఉంటాయి. కానీ ఒక రోజేమో కీసర సైడ్ వెళ్ళిపోయినాం, ఒక రోజేమో గట్కేసారి, 2 రోజులు పోయినాం. ఓకే. ఆ 2 రోజులలో కాలేజీలకు పోతే కాలేజీలు తాళాలు వేసి ఉంటాయి, స్టాఫ్ ఉండదు, రిజిస్టార్లు ఉండయి, పిల్లలు ఉండరు, టీచర్లు ఉండరు, అసలు ఎవ్వరు ఉండరు. ఓకే. ఏంది అని చెప్పేసి ఖాళీ అడుక్కుంటా వీళ్ళని అన్ని తీసుకుంటూ వచ్చేసి వీళ్ళు ఇది మేము చేసినవి తప్పు ఉంటాయి అని చెప్పేసి ఆ రిజిస్టర్లు కూడా అన్ని జిరాక్స్ తీసుకున్నాం. జిరాక్స్ అంటే వాట్సాప్ తీసుకొని ఫోటో కాపీస్ తీసుకున్నాం. ప్లస్ ఆ కాలేజీలో కూడా అన్ని ఫోటోలు తీసుకున్నాం, అన్ని వీడియోలు తీసుకున్నాం. నిజమా కాదని తెలియాలి, రేపు వాళ్ళు కూడా ఇట్లా అంటారని చెప్పేసి ఆ ఫోటోలు తీసుకున్నాము. రిజిస్టార్లు, స్టాఫ్ అన్ని అడిగినాం, ఎండ్ల కూడా లేదు. అవును. వాళ్ళ నుంచి వచ్చే ఆన్సర్లు అంటే విచిత్రం అంట. ఈ కాలేజీలు ఇట్లనే నడుస్తాయి సార్, ఇవి ఒక కాలేజీ అయినా 2 ఏళ్ల నుంచి ఇది ఇట్లనే ఉంటుంది సార్ అంటాడు. ఇదంతా అని చెప్పేసి ఆ రికార్డింగ్ తీసుకొని వచ్చేసి మేము ఖాళీ ఇక్కడ నేను ఇన్స్పెక్షన్ చేసిన పరిస్థితులు ఇవని చెప్పేసి మా చైర్మన్ గారికి ఏం చూసినాము ఏం చేసినాము అని ప్రూఫ్లతో సహా
అప్పచెప్పేసి గవర్నమెంట్కి ఇచ్చేద్దాం చెప్పుదామని చెప్పేసి చైర్మన్ గారికి ఇచ్చేసినాం. ఆయన దగ్గర ఉంది ఆ యొక్క ఫైల్, మన దగ్గర కూడా ఉన్నది. ఓకే. దానికి వీళ్ళు ఏం చేశారు, ప్రైవేట్ కాలేజీల వాళ్ళందరూ గగ్గోలు పెట్టారు. ఎందుకంటే ఈ హైయర్ ఎడ్యుకేషన్ చరిత్రలో ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళి వచ్చి ఇన్స్పెక్షన్ చేయలేదు. మీరు ఎట్లా వచ్చి చేస్తారు, యూనివర్సిటీలు చేయాలి కానీ మీరు ఎట్లా వచ్చి చేస్తారు, మీకు అధికారం లేదని చెప్పేసి వాళ్ళ అడ్వకేట్లను కన్సల్ట్ చేయడము, వాళ్ళే పేపర్కి ఇచ్చేసి వాళ్ళే కథ చేసేసి నానా బీభత్సం చేశారు. చైర్మన్ గారు కూడా మనకు అధికారాలు ఉన్నాయి, లిమిటేషన్ ఉన్నాయి కాబట్టి మనం గవర్నమెంట్కు రాసి తర్వాత ఇన్స్పెక్షన్ చేద్దామని ఆ 2 days చేసి ఆపేసినాం మేము. ఓకే. ఈ మధ్యలో ఏం చేస్తారంటే గవర్నమెంట్ మీద విపరీతమైన ఒత్తిడి తెస్తారు ప్రైవేట్ కాలేజీ వాళ్ళు. డిగ్రీ కాలేజ్ కానీ, ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, బీఈడి, ఎంసీఏ రకరకాల కాలేజీలు గత 4 ఏళ్ల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు, మాకు 6,000 7,000 బకాయిలు ఉన్నాయి ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ను బాగా ఒత్తిడి చేస్తున్నారు. ఈ ఒత్తిడి నిజమా కాదా వీళ్ళు అన్నట్టుగానే మేము ఇన్స్పెక్షన్ చూద్దామని పోయినాం కానీ ఇన్స్పెక్షన్ చేసి ఏదో చర్య తీసుకోవాలి అది తీసుకోవాలని ఏం లేదు. కాకముందుకే వాళ్ళ భయం స్టార్ట్ అయింది. మాకేమొచ్చింది, రిపోర్ట్ రాసేసినాక అసలు ఈ నడవని కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ ఎట్లా ఇస్తాం మనం. ఒక కాలేజ్ చూసినాము, భోగారం దగ్గర ఉంటది, ఎంసీఏ ఎంబీఏ కాలేజ్. అది ఎంబీఏ 180 సీట్లు ఉంటాయి, ఎంసీఏ 120 సీట్లు ఉంటాయి, అంటే 300 మంది. ఫస్ట్ ఇయర్ 300 మంది, సెకండ్ ఇయర్ 300 మంది, 600 మంది. కానీ 600 మందికి ఎన్నడు సంవత్సరం పొడుగుతా ఏ ఒక్క రోజు క్లాసులు నడిచిన చరిత్ర లేదు. బిల్డింగ్ మొత్తం తాళమేసి ఉన్నది కంప్లీట్ గా. ఓకే. ఆడ ఒక ప్రిన్సిపాల్ ఉన్నది, ఒక అటెండర్ ఉన్నది, ఒక టీలు తెచ్చుకొని ఉన్నాడు. ఏంది కాలేజీ నడవదు అంటే, ఇది నడవదు సార్, ఇది ఇంతే ఉంటది, మీకు తెలియదు ఆ కాలేజీల సంగతి, ఎంబీఏ ఎంసీఏ కాలేజీల చరిత్ర. అంటే కేవలం రియంబర్స్మెంట్ కోసమే ఈ కాలేజీ 100% చాలా, అన్ని కాలేజీలు కాదు, చాలా కాలేజీలు మంచిగా నడిచే కాలేజీలు కూడా ఉన్నాయి. అన్నిటికీ రుద్దవలసిన అవసరం లేదు, మంచిగా నడిచేటివి కూడా ఉన్నాయి. కొన్ని కాలేజీలు, మెజార్టీ కాలేజీలు అయితే ఒక 50-60 కాలేజీలు రియంబర్స్మెంట్ కోసమే ఓపెన్ చేసి ఉన్నాయి. ఓకే. టీచర్లు ఉండరు, పిల్లలు రారు, చదువు చెప్పరు, పరీక్షలు పెడతారు, ఫస్ట్ క్లాస్ ఇస్తారు, సర్టిఫికెట్లు ఇచ్చి పంపిస్తారు. ఇదే సర్టిఫికెట్ తీసుకొని వాళ్ళ కాలేజీలకు పోయి జాబ్ ఇవ్వమంటే నువ్వు పనికిరావని ఎలగొడతాడు. అంటే వీళ్ళంతా ఒక నిరుద్యోగులను ఉత్పత్తి చేసే ఏమంటారు కర్మాగారాలు, సంస్థలుగా తయారైనాయి. మరి ఇలాంటి క్లాసుని వీళ్ళు గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తున్నారు. వచ్చిన బాధ ఏంటంటే చదువు చెప్పకుండా, టీచర్లు లేకుండా గవర్నమెంట్ను బదనాం చేస్తారు. ఫీజు రియంబర్స్మెంట్ అని. ఒకవేళ గవర్నమెంట్ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే ఎవరికి ఇస్తావు, ఏ టీచర్కి ఇస్తావు? లేరు కదా, అందులో లేరు కదా. మరి 3 ఏళ్ల నుంచి మాకు ఫీజు రియంబర్స్మెంట్ లేదంటున్నావు. మేము కూడా హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళి కూడా గవర్నమెంట్కి సిఫార్సు చేయమంటున్నాము. ఈ 3 ఏళ్ళు మీరు ఎంతమందికి జీతాలు ఇచ్చారు, మీరు బ్యాంక్ అకౌంట్లు తీసుకురావాలి. పిల్లల అటెండెన్స్ చదువు రిజిస్టర్ చెప్పారు కదా, పిల్లల రిజిస్టర్ కూడా తీసుకురావాలి, అటెండెన్స్ రిజిస్టర్. ఇటు పిల్లలకు తీసుకురావాలి, టీచర్లకు తీసుకురావాలి. ఈ 3 ఏళ్ల నుంచి మీరు ఏ టీచర్లకు జీతం ఇచ్చారో బ్యాంక్ అకౌంట్ లో కూడా సబ్మిషన్ చేయరు. మీరు నిరంతరం గవర్నమెంట్దే తప్పని చేస్తున్నారు కదా. మరి మీరు కూడా కరెక్ట్గా ఉంటే మీరు కూడా చూపించాలి కదా, లెక్కలు చూపించాలి కదా. అవును. మరి ఇటువంటి లెక్కలు ఏం చూపించకుండా కూడా మరి రీసెంట్గా ఘోరం ఏంటంటే, రీసెంట్గా ఫీజు ఫిక్సేషన్ కొరకు టీఏఎఫ్ఆర్సీ అని మా పక్కకే ఉంటుంది. ఆడికి వచ్చేసి మేము ఒక్కొక్కరికి లక్షల రూపాయలు ఫీజులు ఇస్తున్నాము, మాకు ఇంత ఫీజు పెంచాలి అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఆడిట్ లెక్కలు తీసుకొచ్చేసి టీఏఎఫ్ఆర్సీ కాడ మాకు ఇంత ఫీజులు పెంచుకోమని రికమెండేషన్ చేశారు. అసలు కాలేజీలే నడుస్తలేవు, టీచర్లే లేరు, నీకు ఎవరికి లేకుండా ఫీజు ఫిక్సేషన్ చేయమని తీసుకొని వచ్చేసారు. అవును. నాకు అక్కడ బాధ అనిపించేసింది, నడవని కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ ఎక్కడిది, మీకు కూడా న్యాయం అనిపిస్తుంది ఆ కాలేజీ ఓనర్లకు? మీరు నిజంగా నడవని కాలేజీలు మీరు అడగడానికి ఎట్లా అనిపిస్తున్నది? ఈ విద్యార్థులను ఎందుకు ఇట్లా నాశనం చేస్తున్నారు, ఎందుకు ఇట్లా నిరుద్యోగుల తయారు చేస్తున్నారు? ఇవాళ తెలంగాణ అమెరికా లండన్ లెక్క అని చెప్పేసి పెద్ద పెద్ద బిల్డింగులు కంపెనీలు వస్తున్నాయని పొలిటీషియన్లు అందరు విదేశాలకు పోయి కొత్త కొత్త కంపెనీలు తెచ్చి ఫార్మసీ కంపెనీలు, ఆ కంపెనీలు, ఈ కంపెనీలు లక్షల ఉద్యోగాలు వస్తున్నాయని చెప్తున్నారు.
కానీ అందులో ఎవడు కూడా తెలంగాణ వాడు ఎలిజిబుల్ అయితలేడు కదా. ఈ సంవత్సరము కూడా ఐసెట్ ఉంటుంది, ఈ సంవత్సరం కూడా అన్ని రకాలైనటువంటి ఎలిజిబిలిటీ టెస్టులు పెడతారు, పీజీ సెట్ ఉంటుంది, అన్ని ఉంటాయి. దానిలో మీరు పరిశీలన చేసినటువంటి ఈ యొక్క కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాటిని బ్లాక్ లిస్ట్ లో పెట్టడానికి ఏమైనా సిఫార్సు చేయబోతా ఉన్నారా? ప్రధానంగా బ్లాక్ లిస్ట్ లో పెడితే అందులో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉండదు, దాంతో పాటుగా ఏదైతే సవ్యంగా నడిచేటువంటి కళాశాలలకే విద్యార్థులు పోవడానికి అవకాశం ఉంటుంది. అయితే మా హైయర్ ఎడ్యుకేషన్కు అథారిటీ లేదు, కానీ బ్లాక్ లిస్ట్లో పెట్టాలని మొత్తం మీద ఉన్న కాలేజీలన్నీ ఉస్మానియా యూనివర్సిటీ కింద జేఎన్టీయూ కింద ఉన్నాయి. ఓకే, మేము వాళ్ళకు రాస్తాం, వాళ్ళకు వాళ్ళ కంపల్సరీ ఇగో ఇటువంటి కాలేజీలను రీఇన్స్పెక్షన్ చేయరు. ఒకసారి రీఇన్స్పెక్షన్ చేసినాక మేము ఇచ్చిన రిపోర్టుతో రీఇన్స్పెక్షన్ చేయరు. హైయర్ ఎడ్యుకేషన్కి ఏదైతే టీఎఫ్ఆర్సీకి వాళ్ళు సబ్మిషన్ చేసిన రికార్డ్ ఏదైతే ఉందో ఆ రికార్డు తీసుకొని పోయి ఇప్పుడు ఇన్స్పెక్షన్ చేయరు ఆ కాలేజీలకు. ఇన్స్పెక్షన్ చేసినాకనే సెట్ ఎగ్జామ్లలో వాటిని పెట్టాలా ఉంచొద్దా అని చెప్పేసి ఆ యూనివర్సిటీలకు వస్తాం, రాస్తున్నాం, లెటర్ కూడా రాస్తున్నాము. అది ఈ రోజు దాదాపు ఈ రోజు పోతుంది. ఆ యూనివర్సిటీలకు ఇచ్చేసి మరి వాళ్ళు ఏం పెడతారు, వాళ్ళు రీఇన్స్పెక్షన్ చేసి మళ్ళీ వాళ్ళని పెడతారా పెట్టారా, బ్లాక్ లిస్ట్ లో పెడతారా అనేది చూడాలి. మొత్తం మీద ఏదేమైనా మీరు తెలంగాణ ఉద్యమం కంటే ఎక్కువ దాదాపుగా 4 దశాబ్దాల విద్య బోధించినటువంటి చరిత్ర మీకుంది. మీకు ఆ అవగాహన ప్రకారం తెలంగాణలో విద్యా అభివృద్ధి కోసము ఎలాంటి సిఫార్సులు చేయబోతా ఉన్నారు? ఎందుకంటే మీరు ఒక పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తిగా అట్టడుగున ఉన్నటువంటి పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా విద్య అందడానికి ఎలాంటి సిఫార్సులు చేస్తున్నారు? నేనైతే అండి నా ఉద్దేశంలో ఈ ప్రభుత్వం అనేది అది మరి ఎంతవరకు సాధ్యము కాదు, కానీ ఈ తెలంగాణలో విద్య అనేది పూర్తిగా అధ్వాన్న పరిస్థితిలో ఉన్నది. ముఖ్యంగా ఈ సామాజిక అట్టడుగు వర్గాల ప్రజల పిల్లలు ఏదైతే ఉన్నారో వాళ్ళకు విద్య చాలా దూరంగా ఉన్నది. ఈ ప్రైవేటు యూనివర్సిటీలు, డీమ్డ్ యూనివర్సిటీలు అని విచ్చలవిడికి వచ్చేసి విపరీతమైన దోపిడీ చేస్తున్నాయి. ప్రభుత్వానికి కూడా మేము లెటర్ రాసినాం, ఈ డీమ్డ్ ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా మా కంట్రోల్లోకి రావాలి, ప్రభుత్వం ఆధీనంలో రావాలని లెటర్ రాస్తే ప్రభుత్వమే కోర్టులో కేసు వేసింది. వచ్చే జూలైకో ఏదో ఉన్నట్టుంది ఆ యూనివర్సిటీలు. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ యూనివర్సిటీలు పెట్టి గవర్నమెంట్ తో సంబంధం లేదు, హైయర్ ఎడ్యుకేషన్ తో సంబంధం లేదు, ఎవ్వరికి సంబంధం లేకుండా వాళ్ళు విచ్చలవిడిగా తెలంగాణ ప్రజలను, ఇక్కడ ఉండే విద్యార్థులను మోసం చేసి ద్రోహం చేస్తున్నాయి. కాబట్టి అవి కూడా మన కంట్రోల్లోకి రావాలని చేసినాం. ఏది ఏమైనా నాణ్యమైన విద్య తెలంగాణ విద్యార్థులకు అందించాలంటే విద్యకు మాత్రం అధికంగా బడ్జెట్ కేటాయించవలసి వచ్చింది, కేటాయించాలి. ఎందుకంటే ఈ రకరకాల పథకాలు కూడా ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్నాయి. వీటన్నిటికంటే విద్యా వైద్యం అనేది ఉచితంగా ఇస్తే ఈ యొక్క రాష్ట్రం, ఎందుకంటే ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ ప్రాంతమైనా, ఏ కుటుంబమైనా నాశనం కావాలంటే నువ్వు ఇంకా ఏదో మందు పెట్టాలి, కత్తితో పొడిచి చంపాలని కాదు. విద్య రాకుండా చేస్తే ఆ దేశం నాశనం అవుతుంది, విద్య లేకుండా చేస్తే ఆ కుటుంబం నాశనం అవుతుంది. ఈ యొక్క నాణ్యమైన విద్య వైద్యం అందిస్తే ఆ రాష్ట్రాలు కంపల్సరీ బాగుపడతాయి, ఆ కుటుంబాలైనా దేశమైనా ఏదైనా. వీటన్నిటికీ మూలం ఒక రాష్ట్రము, ఒక ప్రాంతం బాగుపడడానికి విద్య ఒకటే మార్గం. ఆ సరైన విద్య వస్తే వాడు ఎక్కడన్నా జాబ్ సంపాదించుకుంటాడు, చేస్తాడు. ప్రభుత్వాలు కూడా విద్య మీద ఎక్కువ శ్రద్ధ చూపించేసి అందరికి అందుబాటులో విద్యను తీసుకురావాలని మేము సిఫార్సు చేస్తాం, కోరుకుంటాము. ఈ యొక్క కొన్ని బోగస్ సంస్థలు ఫీజు రియంబర్స్మెంట్ కొరకు ఏదైతే పెట్టిన కాలేజీల మీద కంపల్సరీ చర్య తీసుకోవాలని చెప్పేసి మాకున్నటువంటి 2 యూనివర్సిటీలకు మాత్రం కంపల్సరీ సిఫార్సు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ఇంజనీరింగ్ కళాశాలల ఫీజుల పెంపు అనేది కరెక్ట్ కాదంటూ విద్యార్థి సంఘాలు, విద్యార్థులు కూడా ఆందోళన చేపడతా ఉన్నాయి. అసలు ఇంజనీరింగ్ కళాశాలల ఫీజులకు సంబంధించినటువంటి విషయంలో మీరు ఏదైనా సిఫార్సు చేయబోతా ఉన్నారు? అసలు ఫీజులు అనేది డబుల్ చేసినటువంటి సందర్భం మేము చేస్తాం, కంపల్సరీ చేస్తాం. నేను ఏమంటున్నా, ఈ 2 యూనివర్సిటీల కింద ఉన్న ఇంజనీరింగ్ అయినా, ఎంసీ అయినా, ఎంటెక్ అయినా ఏదైనా ఉన్నాయి కాబట్టి వీటన్నిటి కూడా ఒకసారి రీఇన్స్పెక్షన్ చేసినాకనే ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఇవ్వాలి, ఫీజు ఫిక్సేషన్ ఇవ్వాలనేది కూడా మా హైయర్ ఎడ్యుకేషన్ తరఫున ప్రభుత్వానికి సిఫార్సు చేస్తాము. ఆ ఉద్దేశంతోనే మొన్ననే ఫిక్స్ అయిపోతుండే, ఆ ఉద్దేశంతోనే హైయర్ ఎడ్యుకేషన్ సెక్రటరీలు వచ్చారు, ప్రిన్సిపల్ సెక్రటరీలు అందరు వచ్చి
ఈ ఫీజు రియంబర్స్మెంట్ను కూడా ఇప్పుడు కొంచెం పెండింగ్లో పెట్టేసిర్రు. ఈ కంప్లైంట్లు ఉన్నాయి అనే ఉద్దేశంతోనే పెండింగ్లో పెట్టిర్రు, ఇంకా ఫిక్సేషన్ కాలేదు. ఓకే, ఏది ఏమైనా ప్రభుత్వం ఆ ఫీజు ఫిక్సేషన్ అనేది దాన్ని ఆలోచన చేస్తున్నారు. కాబట్టి మరి ఏమవుతుంది అనేది అది గవర్నమెంట్ డిసిజన్ తీసుకుంటుంది, అది మనం తీసుకునేది కాదు. ప్రభుత్వం దృష్టిలో అయితే ఉన్నది. డిగ్రీ కళాశాలలు లేనటువంటి నియోజకవర్గాలు ఇంకా చాలా బోల్డ్ కనబడతా ఉన్నాయి. ఒక ప్లేస్ లో డిగ్రీ చదవాలనుకున్నటువంటి విద్యార్థి 50-60 కిలోమీటర్లు ప్రయాణించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. హైయర్ ఎడ్యుకేషన్ కి డిగ్రీ నుంచే మీ బాధ్యతలు ఉంటాయి కాబట్టి విద్య సంబంధించినటువంటి విషయంలో కళాశాలల పెంపు విషయంలో ఏమైనా సిఫార్సులు చెబుతాం? ఇప్పుడు దాదాపు కాలేజీలు ఎప్పుడు ఉన్నాయి, తెలంగాణలో ఎన్ని కాలేజీలు ఉన్నాయంటే అన్ని రకాల కాలేజీలు 2479 కాలేజీలు ఉన్నాయి. ఓకే, కంప్లీట్ గా ఇది ఇంజనీరింగ్ కానీ, ఫార్మసీ కానీ, బీఈడి కానీ, ఎంబీఏ, ఎంసీఏ, బీటెక్, చాలా కాలేజీలు ఉన్నాయి. ఓకే, దాదాపు సంవత్సరానికి అన్ని కాలేజీలలో 7,20,000 మందిని తీసుకోవాలి. ఒకటి కాదు, రెండు కాదు, 7,20,000 మందిని తీసుకోవాలి. కానీ పిల్లలు జాయిన్ అయితే లేరు. ఉన్న సీట్లలో 7,20,000 మందికి పోయిన సంవత్సరం 4,13,000 మందే జాయిన్ అయ్యారు. దాదాపు 3 లక్షలు జాయిన్ అయ్యారు. ఎందుకంటే తెలంగాణలో జిల్లాకు ఒక యూనివర్సిటీ ఉన్నది, యూనివర్సిటీ జిల్లాకు ఒక ఉన్నది. ప్రైవేట్ కానీ గవర్నమెంట్ మన యూనివర్సిటీలో జిల్లాకు ఒకటి ఉన్నది, ఇంకా ప్రైవేటులు కూడా ఉన్నాయి, చాలా యూనివర్సిటీలు ఉన్నాయి. అంటే కొత్త నేనేమంటున్నంటే కొత్త కాలేజీలు కొత్త యూనివర్సిటీలు పెట్టే బదులు ఈ ఉన్న కాలేజీలను ఉన్న యూనివర్సిటీలను బలోపేతం చేస్తే సరిపోతుంది. ఓకే, గతంలో తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ ఉన్నది. కానీ 100 మంది చదువుకున్నారు, అందరికి విద్య అందింది మొత్తం. కానీ ఇప్పుడు ఆ యూనివర్సిటీలు జిల్లా వైజ్ అయిపోయినాయి. డీమ్డ్ యూనివర్సిటీలు వచ్చినాయి, ప్రైవేట్ యూనివర్సిటీలు వచ్చేసినాయి, నేషనల్ యూనివర్సిటీలు ఉన్నాయి, ఇంకా స్టేట్ లెవెల్ యూనివర్సిటీలు, చాలా రకాల యూనివర్సిటీలు వచ్చినాయి. అవును, ఈ కొత్తగా పెట్టడం ఇప్పుడు ఎన్ఐటి కూడా ఉన్నది, IIT బాసర కూడా ఉన్నది. దాన్ని కూడా 3 భాగాలుగా వరంగల్ ఒకటి, మన మహబూబ్ నగర్ లో ఒకటి కూడా ఎక్స్పాన్షన్ చేస్తున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టిండు, స్కిల్ యూనివర్సిటీ పెట్టిర్రు, ఆడ ఎర్త్ యూనివర్సిటీలు పెట్టిర్రు, కొత్తగూడెం దిక్కు పెట్టిర్రు, మహబూబాబాద్ ల, నారాయణపేట్ల, డోర్నకల్లా ఇంజనీరింగ్ కాలేజీలు విపరీతంగా పెరిగినాయి. అంటే కొత్త కాలేజీలు కొత్త డిగ్రీలు కాకుండా ఉన్నటిని బలోపేతం చేసి నాణ్యమైన విద్యను అందించేసి ఇటు స్టాఫ్ రిక్రూట్మెంట్ చేసి ఈ బయోమెట్రిక్ సిస్టమ్ పెట్టేసి స్టాఫ్కు పిల్లలకు బయోమెట్రిక్ సిస్టమ్ పెట్టేసి రిక్రూట్మెంట్ చేసి ఉన్న యూనివర్సిటీలను ఉన్న కాలేజీలను బలోపేతం చేసేస్తే సరిపోతుంది. కొత్తగా కావాలని ఏం లేదు. ఎందుకంటే ఇంటి దగ్గర దాకా పోయిన యూనివర్సిటీలు డిగ్రీ కాలేజీలు కాబట్టి వాటికే ఇప్పుడు ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి తెలంగాణలో ఇన్ని రకాల యూనివర్సిటీలు కాలేజీలు ఉన్నాయి కాబట్టి నా రిక్వెస్ట్ వీటిని బలోపేతం చేసి వీటిని సక్రమంగా నడిపిస్తే సరిపోతుంది. ఈ ప్రైవేట్ కళాశాలలు ఇప్పుడు మీరు ఇక్కడ ఎవరైతే కొన్ని కళాశాలకు వెళ్ళినటువంటి సందర్భంలో వారి నుంచి వెళ్ళి మీకు ఏం ఫోర్స్ రావట్లేదా హైయర్ ఎడ్యుకేషన్ కి? వాళ్ళు ఏం చేసుకుంటారో కానీ మా దగ్గరికి అయితే ఎవరు ఫోన్ కూడా చేయలేదు. మరి ఎందుకు చేయలేదు, ఎందుకు చేస్తలేరు అనేది తెలియదు కానీ ఫోన్ కూడా చేయలేరు. ఎందుకు చేస్తలేరు అంటే తప్పులు కనబడుతున్నాయి. అయితే మీకు ఇంకా విచిత్రం ఏంటంటే ఒక కాలేజీకి పోయిన, ఒక ఇంజనీరింగ్ కాలేజీకి పోయినా, నేను ఎంబీఏ లిస్ట్ ఇవ్వమని అడిగిన, ఎంబీఏ ఎంసీఏ అటెండెన్స్ లిస్ట్ ఇవ్వమని అడిగిన. మీకు విచిత్రాలు చెప్తా, చెప్పండి. ఎంబీఏ ఎంసీఏ లిస్ట్ ఇవ్వమంటే తడబడబడి అరగంట సేపు అటు ఇటు చేసేసి మేము వాళ్ళు ఇస్తలేరు అని చెప్పేసి కాలేజీ నుంచి వెళ్ళి వచ్చినాం. లేదు వీళ్ళ దగ్గర లేదని తీరా తీసుకొచ్చేస్తే హైయర్ ఎడ్యుకేషన్ కు సాయంత్రం తీసుకొచ్చారు ఒక అటెండెన్స్ తీసుకొచ్చి ఏం చేశారంటే దాని మీద ఎంబీఏ ఎంసీఏ అని రాసి వాళ్ళే స్టాంప్ పెట్టి సంతకం పెట్టి చేసిపోయారు. కానీ అది ఎంబీఏ ఎంసీఏ రిజిస్టర్ కాదు, అది ఇంజనీరింగ్ కాలేజీ రిజిస్టర్. అంటే అంత నడుస్తుంది అన్నట్టు అక్కడ ఎంబీఏ కనబడుతుంది. అంటే వాళ్ళకు 180 సీట్లు ఏదో ఉన్నాయి ఎంబీఏ సీట్లు, ఎంసీఏ లేదు అక్కడ. కొన్ని 180 సీట్లు ఉన్నాయా, 60 సీట్లు ఉన్నాయా, ఒక కోర్స్కి ఏదైనా 60 సీట్లే ఉంటాయి. అవును. అంటే ఈయన సబ్మిషన్ చేసిన ఎంబీఏ రిజిస్టర్ ఏంటంటే 30 మంది ప్రొఫెసర్లు దాంట్లో, 30 మంది డాక్టర్లు, ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్లు అని 30 మంది ఉన్నారు. ఆయన ఫేక్ గా కనబడుతుంది కదా ఆ రిజిస్టర్ మీద, ఎంబీఏ ఎంసీఏ అని చెప్పేసి రిజిస్టర్ రాసి చేసిపోయారు.
ఒక కాలేజీకి పోతే ఏం చేస్తాడంటే ఈ రిజిస్టర్ ఈడ లేదు ఇంకో తాను ఉందంటాడు. రోజు సిగ్నేచర్ పెట్టాల్సిన రిజిస్టర్ ఇంకో ప్లేస్ లో ఉందంటారు. సరే అక్కడ పోదాం పని పోయినా, అది బీఈడి కాలేజీ, అక్కడ పోదామని పోతే అక్కడ పోయిండు, లేదు సార్ ఇది లేదు, అది అక్కడనే ఉంది, ఆ కాలేజీలో ఉందంటాడు. అసలు ఈ డిగ్రీ కాలేజ్కి బీఈడి కాలేజ్కి ఏం సంబంధం, ఆ రిజిస్టర్ వేరు ఈ రిజిస్టర్ వేరు కాదు అని అంటే, లేదు సార్ మేము రెండు కలిపి ఒకటే ఉంటుంది మా రిజిస్టర్ అని అంటాడు. ఒక రకరకాల విచిత్రాలు మొత్తం బయట మెయిన్ పోయినాయి. ఏంటంటే 2 రోజులు 10 కాలేజీలు. అవును. కానీ ఇప్పుడు మొత్తం అన్ని తిరిగితే ఈ కాలేజీలలో 2479 కాలేజీలు మొత్తం ఆల్ టైప్ ఆఫ్ కాలేజీలు చూస్తే ఏంటి పరిస్థితి? అవును. నా దృష్టిలో అంటే మీరు ఏమన్నా అనుకోరి, ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్, ఎంఫార్మసీ, బీఈడి, లా కాలేజీలు, ఈ కాలేజీలు 90% ఎక్కడ నడుస్తలేవు. కేవలం విద్యార్థులను చూపించి రియంబర్స్మెంట్ తీసుకొని పరీక్షలు రాపిస్తారు, విద్యార్థులను తీసుకొని రాపించడు తప్ప. నేను ఈ రోజు చెప్తున్నా కదా, ఈ కాలేజీలు ఎవరైతే నడిపిస్తున్నారో మీరు ఏదన్నా ఉంటే ఇప్పుడు తయారు చేసో ఇప్పుడు సబ్మిషన్ చేయరు, రేపు వచ్చి ఇప్పుడు చూపిమనండి, స్టాఫ్ను చూపిమనండి, పిల్లలు చూపిమనండి, పిల్లల అటెండెన్స్, స్టాఫ్ అటెండెన్స్ చూపిమనండి, బయట పడతాయి కదా. దీనికి రెమెడీ ఏమంటారు మరి? అసలు వీటిని బ్లాక్ లిస్ట్ లో పెట్టడం అంటారా, లేకపోతే విద్యార్థుల విషయంలో ఏదైనా దీనికి దీని మీద అయితే సీరియస్ యాక్షన్ తీసుకుంటామండి. యూనివర్సిటీలకు తీసుకుంటాము. ఒకసారి ఇన్స్పెక్షన్ చేయరి, మేము షాంపుల్ గా ఇన్స్పెక్షన్ చేస్తే బయటపడ్డా ఇవి, మీరు ఒకసారి రీఇన్స్పెక్షన్ చేయండి కాలేజీలను. చేసినాక వాళ్ళు బట్టి వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటది, వాళ్ళు సబ్మిషన్ చేస్తారా చేయరా దాన్ని బట్టి. ఏం చేయలేదు అనుకో కంపల్సరీ బ్లాక్ లిస్ట్ లో పెట్టుడే. ఇదేమన్నా పలారం బండి కాదు కదా ఫీజు రియంబర్స్మెంట్ అంటారు. గతంలో ఫీజు గతంలో ఏమంటారు, చెలకలకు గుట్టలకు రైతు బంధు ఇచ్చారు చూడు, అవి సేమ్ కొన్ని కాలేజీల పరిస్థితి కూడా ఇదే. రైతు బంధు ఇచ్చినట్టే ఈ ఫీజు రియంబర్స్మెంట్ అని నేను అనుకుంటున్నా. అన్ని కాలేజీలు కాదు, కొన్ని కాలేజీలకు ఇటువంటి వాటిని మాత్రం కంపల్సరీ క్లోజ్ చేయాలి. ఇంకొకటి నేను అనేది కాదు, స్వయాన కాలేజీలు నడిపేటోళ్ళు మాకు వచ్చి నా ముందట కాలేజీలు నడిపే వాళ్ళే చెప్పారు, మా పాత ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేస్తే మేము 50 కాలేజీలు ఇప్పుడే మూసేసుకుంటామని చెప్తున్నారు. మీరు ఇప్పుడు ఎవరిని అడిగినా మా ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చేస్తే మేము 50 కాలేజీలు మూసేస్తామని స్వయాన వాళ్ళే వచ్చి చెప్పొస్తారు హైయర్ ఎడ్యుకేషన్ కు. ఇంకా మేము చెప్పడేంది, వాళ్ళు నడుపుతలేమనే కదా వాళ్ళది. వాళ్ళే కన్ఫర్మ్ చేసి చెప్తారు, మేము చెప్పడం కాదు. కాబట్టి ఏది ఏమైనా అందరికి నేను తెలంగాణ ప్రజలకు, కాలేజీ ఓనర్లకు అందరికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇది కష్టపడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ, ఏళ్ల తరబడి పోరాటం చేసిన తెలంగాణ. మన పిల్లలను భవిష్యత్తులో ఈ తరం బాగు చేయాలంటే మనందరికి విద్యను అందించాలి, ఉపాధి అవకాశాలు కల్పించాలి. లేకుంటే భవిష్యత్తులో సమాజం చాలా అల్లకల్లోలం అయిపోతుంది. ఇక్కడికే నిరుద్యోగుల సంఖ్య పెరుగుతుంది. ఈ చదువు సక్రమంగా లేక, పిల్లలకు కంట్రోల్ లేక, కాలేజీలలో హై స్కూల్ లెవెల్ నుండి యూనివర్సిటీ వరకు గంజాయికి అలవాటు అవుతున్నారు. అంతా ఎక్కడ పోయినా గంజాయి అవుతున్నారు. సిగరెట్లు, గంజాయిలు. చాలా మంది పిల్లలు కూడా యూత్ చూస్తే దొంగతనాలు చేయడము, చైన్ స్నాచర్ల తయారు కావడం, ఇటువంటి వ్యవస్థ ఇప్పుడే మనం కళ్ళారా చూస్తున్నాం. భవిష్యత్తులో తెలంగాణ అటువంటి పరిస్థితులు కావద్దు. యువత సక్రమైన మార్గంలో ఉండాలి. తెలంగాణ ఆర్థికంగా అభివృద్ధి చెందాలి. ఉద్యోగులలో విద్యారంగంలో అభివృద్ధి చెందాలంటే మనము ప్రభుత్వానికి మీరు సహకరించండి, మనం సహకరిద్దాము. మనం ఎవరో శత్రువులము కొట్లాటాలు చేసుకునేది కాదు. మన కుటుంబం బాగుండాలని నిరంతరం మనం ఎట్లా కష్టపడతామో మన రాష్ట్రం కూడా బాగుండాలని, ఇది అందరి బాధ్యత. ఇది నేను సెట్ రైట్ అవుతారు కొంచెం మార్చుకుంటారని పోయిందే తప్ప ఏదో ఇమ్మీడియట్లీగా చర్యలు తీసుకోవాలి, మాయంతలో మేము మూసేయాలని కాదు. ఒకవేళ మీరు టీవీ చూసి వీడియో చూసిన తర్వాత మీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సెట్ చేసుకుంటే మంచిది, సంతోషపడతాం మేము. కొంచెం మన కాలేజీ నడిచినట్లు ఉండాలి కదా, సంతోషపడతాము. మరి ఆ దిశలో మీరు ప్రయత్నిస్తారని కోరుకుంటున్నాము. మేము యూనివర్సిటీలకు అయితే లెటర్ రాసి వాళ్ళు మరి దాన్ని బ్లాక్ లిస్ట్లో పెడతారా ఏం లిస్ట్లో పెడతారా అనేది ఆ యూనివర్సిటీలకు అయితే కంపల్సరీ లెటర్ రాస్తాం. అది థ్యాంక్ యూ సార్. ఇది ఇటికాల పురుషోత్తం హైయర్ ఎడ్యుకేషన్ వైస్ చైర్మన్ చెప్తున్నమాట. మొత్తం మీద
దడ పుట్టుతున్నది కనబడతా ఉంది. ఎవరైతే విద్యా దోపిడీ చేస్తున్నారో, విద్య పేరు మీద రియంబర్స్మెంట్ కోసమే కళాశాలను సృష్టించి డబ్బులను నొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాళ్ళ గుండెల్లో మాత్రం రైలు పరిగెడుతున్నట్టు కనబడతా ఉంది. మరి చూడాలి యూనివర్సిటీలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయో. హైయర్ ఎడ్యుకేషన్ మాత్రం వారి యొక్క పనిని అయితే ఖచ్చితంగా చేస్తామనేటువంటి మాటనైతే వారు చెప్తున్నారు పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్తో కలిసి శ్రీనివాస్, కాలోజీ టీవీ, హైదరాబాద్.